2026లో ఎవరైతే తెలంగాణలో ఎంటెక్ ఆర్ ఎంఫార్మసీ ఎవరైతే చేద్దామనుకుంటున్నారో ఈ వీడియోలో మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అండ్ మనకు గేట్ ఉంటుంది, జీప్యాట్ ఉంటుంది, అలాంటి స్టూడెంట్స్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాటి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అండ్ బీ ఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలండి. సో దాన్నే వచ్చేసి మనకు పీజీ సెట్. సో పీజీ సెట్ ద్వారానే ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ అడ్మిషన్ అయితే ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మన తెలంగాణలో ఉండే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు అండ్ ప్రైవేట్ ఎంటెక్ అండ్ ఎంఫార్మసీ సంబంధించిన కాలేజ్లో మీరు అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది గేట్ ద్వారా కూడా ఇందులో అడ్మిషన్ తీసుకోవచ్చు, జీప్యాట్ ద్వారా కూడా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. పీజీ సెట్ ద్వారా వెళ్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. అదే గేట్ అండ్ జీప్యాట్ ద్వారా వెళ్తే కంప్లీట్ ఫీజు మీరు పే చేసుకోవాలి, కాకపోతే స్టైపెండ్ వస్తుంది. సో ఈ 2 వేస్గా మనమైతే హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు. సో పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 28 to 31 May 2026లో ఈచ్ షెడ్యూల్లో మనకు బ్రాంచ్ బట్టి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో మెయిన్గా 28 to 31 ఏదో ఒక రోజు ఏదో ఒక షిఫ్ట్లో మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. రాసి క్వాలిఫై అయిన తర్వాత మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే గేట్ జీప్యాట్ వాళ్ళు ఉంటారో అందులోనే మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ కాపీస్ కావచ్చు అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ప్రీవియస్గా జరిగిన పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, సిలబస్ కాపీస్ కావచ్చు అన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.